ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కారులో పట్టాల్సిన మనుషుల్ని బండి మీద పట్టించావు? బండి మీద సరిపోయే మేమిద్దరమే ఇంత పెద్ద కారు తీసుకొచ్చాం. అది మా రేంజ్ కంగా. హలో బ్రదర్, నీ రేంజ్కి నీ ప్రెస్టేజ్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళి నీ కారు డిక్కీలో పడేసి మా దగ్గర చూపించకు. ఎందుకు బావా అనవసరంగా పరువు తీసుకుంటావు? ఇలా అందరినీ ఒకే బండి మీద తీసుకెళ్తున్నప్పుడు స్లిప్ అయి ఎవరైనా కింద పడితే అప్పుడు పోయేది మీ అన్నయ్య పరువే. శుభమా అని స్కూల్కి వెళ్తున్నాం. ఈయనొచ్చి ఇలా మాట్లాడతాడేంటి వదినా? ఈరోజు ఏం జరుగుతుందో ఏమో. ఏం జరుగుతుంది? నేను చెప్పినట్టు వింటే అంతా మంచిగా జరుగుతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిన్ను స్టేషన్కి తీసుకొచ్చే పనిలో గంగ బిజీగా ఉంటాడు కదా. అలాంటప్పుడు శ్రీవల్లిని స్కూల్ దగ్గర దిగబెట్టడానికి నా హెల్ప్ తీసుకోమంటున్నాను. ఆఫీస్కి నన్ను రోజు తీసుకువెళ్తే చాలు బావా. మా ఇంటికి వెళ్ళి చాకరీ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికే నీకు టైం ఉంటే ఆఫీస్లో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. స్టేషన్కి వచ్చి అవి చూసుకోవచ్చు. ఆ పెండింగుల సంగతి సరే, మరి శ్రీవల్లి పెళ్లి పెండింగ్లో పడింది కదా, దాని గురించి ఆలోచించండి. పాపం ఆడపిల్లలు అన్ని విషయాలు చెప్పుకోలేరు కదా. మా చెల్లెళ్ళ విషయంలో ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు చచ్చు సలహాలు ఇవ్వకుండా నీ పని నువ్వు చూసుకుంటే మర్యాదగా ఉంటుంది. అరే, నిశ్చితార్థం వరకు వెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న వెంకటపతి రాజుని మళ్ళీ ఇంట్లోకి రానిస్తున్నారు. మంచి చెప్పడానికి వచ్చిన నన్ను మాత్రం ఎందుకు శత్రువులా చూస్తున్నారు? మా మంచి కోరుకునేవాడు పరాయివాడైనా మాకు మిత్రుడే. మా పతనం కోరుకునేవాడు బంధువు అయినా మాకు శత్రువే. అలాంటప్పుడు నీ చెల్లి నిశ్చితార్థం జరిపించి బంధువులైపోవచ్చు కదా. ఎందుకు మధ్యలో ఆపేశావు? కారణాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బ్రదర్, నీకు వేరే పనేం లేదా? అసలు మా బావ మాకే ఇంతవరకు నిశ్చితార్థం ఎందుకు వద్దన్నాడో చెప్పలేదు. వెళ్ళి పని చూసుకుంటే బెటర్. సరైన నిర్ణయం తీసుకోక మొన్న ఒక చెల్లి గుంజీలు తీసింది. ఇప్పుడు అందరూ ఏదో ఒక శిక్ష అనుభవించాల్సిందే. పిచ్చోడా, నీలాంటి వాణ్ణి నాకు ఎదురు పడనివ్వను గాని వెంకటపతిరాజు గారి విషయంలో ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, అంతే. మంచివాడని దరి చేరిస్తే దారి తప్పుతాడేమో చూడండి. నేనైతే వెంకటపతి రాజు గారి బండికి తిరగట్లేదు కదా. మా అన్నయ్యతో కలిసి వెళ్తున్నప్పుడు నీకేంటి ప్రాబ్లం? ఏదో మొన్న ఇబ్బంది పడ్డారని చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మా నాగవల్లి అక్కని జాగ్రత్తగా డ్రాప్ చేయి చాలు. నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళమంటే ఇక్కడికొచ్చి ఇలా మాట్లాడతావా? శని ఎప్పుడైనా ఎదురవ్వచ్చు గాని నువ్వు పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావమ్మా, జాగ్రత్త. పదండి. ఉత్తరానికి 1 ఎకరం ఉండాది, దక్షిణానికి 1 ఎకరం ఉండాది, పడమటికి 2 ఎకరాలు ఉండదని కాదురా. కనీసం ఒక 5 ఎకరాలుంటే చెప్పు, ఇప్పుడే వచ్చి చూస్తాను. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. నేను బయటికి పోతాననేసి నీకు తెలిసిపోద్దా తిరుపతి? మంచినీళ్ళు తీసుకొచ్చుండవు. నువ్వు తాగే నీళ్ళలో విషం కలిపుంటే ఏం చేస్తావు నాన్న?
అమ్మ కొడుకు ఇద్దరు నన్ను చంపుతారయ్యింది. వాడొక మాట అంటేనే మీ గుండెల్లో దడ పుట్టింది. మరి మీ పెద్ద కొడుకు చేసే పాడు పనుల గురించి జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటుంటే కన్న తండ్రివి మీ గుండె ఆగిపోవాలి కదా. ఆగదమ్మా, గుండె కాదు కదా, వీళ్ళు చేసే దుర్మార్గపు పనులు కూడా ఆగవు, అలా సాగుతూనే ఉంటాయి. వాడు ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్గా నలుగురికి సాయం చేయడం వల్ల తల్లిదండ్రులుగా మనం గర్వపడొచ్చండి. 1వ తారీఖు వచ్చే జీతం కోసం కాకుండా మిగతా రోజుల్లో అడ్డదిడ్డంగా సంపాదించాలన్న ధ్యాసలో పడిపోతే వాడు మన కొడుకని చెప్పుకోవడానికి కూడా మనకు సిగ్గేస్తుందండి. చూడు తిరుపతి, నేను మా తాతలు సంపాదించిన ఆస్తుల్ని కాపాడుకుంటూ ఉండాను. కొడుకులిద్దరికీ ఆస్తి పంచేసి ఖర్చు చేస్తే తక్కువైపోద్ది కదా. అందుకే వాడి దారిలో వాడు సంపాదించుకుంటున్నాడు. అది మంచి పద్ధతి కాదు నాన్న. ఏసీబీ వాళ్ళ చేతులకు దొరికాడనుకో, ఇక జన్మలో ఉద్యోగం రాదు. నువ్వు డీజీపీ గారినో ఎస్పీ గారినో కాళ్ళ వెళ్ళపడి ఉద్యోగం రప్పించావు, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికైనా సరైన దారిలో వెళ్ళాలి. నేను బయటికి పోవాలనుకుంటే వాడు ఏ దారిలో పోవాలనుకుంటున్నాడో. మంచి కోరి చెప్తున్నాం. నాగవల్లి దగ్గర సాక్ష్యాధారాలున్న ఫోన్ని కింద పడేసి పగలగొట్టేశాడు. కానీ అది గనక బయటికి ప్రచారం అయిపోతే మీ దగ్గర సెంటు స్థలం కూడా ఉండదు. ప్రెసిడెంట్ పదవి రాలేదు, ఊరు పెద్ద మనిషిగా ఉండే పరపతి నిలబెట్టుకోవట్లేదు. మీ పరంగానే చాలా నష్టపోతున్నాం నాన్న. అలాంటిది అన్నయ్యని తప్పుడు మార్గంలో తోస్తే మాత్రం జన్మలో కోలుకొని దెబ్బ తగులుతుంది. రేయ్, నీకు పని పాట ఏం లేదు. ఉద్యోగం లేకపోయినా సరే నిన్ను సాకుతున్నా. నాగవల్లి కోడలుగా వచ్చినందుకు మీ అమ్మకు వంట చేయడం తగ్గింది. వీలున్నప్పుడల్లా గుళ్ళకి గోపురాలకి తిరుగుతుండాలి. పాపం మేము చేసినా మీరు చేసే పుణ్యాల్లో కలిసిపోద్దిరా. అందుకని లంచమైనా సరే కానివ్వన్నాను. నాకు పెద్దగా చదువు రాదు కదా, వాడైనా ఆ పని చేస్తుండాడు. నువ్వు నీతి నిజాయితీ అనుకుంటూ భజన చేస్తుండావు, కానీ ఒక్క పని చెయ్యవు. పోనీ ధర్మంగా ఓ 10 రూపాయలు సంపాదించి ఇంటికిరా. నా చిన్న కొడుకు మొనగాడంటూ ఈ బుర్ర మీసాలు మెలేస్తాను. తీసుకొస్తావా? తీసుకురాలే. వాడి డిగ్రీ పూర్తయిపోయింది. ఏదో ఒక రోజు ఉద్యోగం రాకపోదు. అప్పుడు దేవరాజు ఉద్యోగం రావడానికి కూడా శివాలయం వెనకుండే 2 ఎకరాలు అమ్మినాను. మర్చిపోయినావా? అదే డబ్బులతో వ్యాపారం చేసుంటే ఈ పాటికి కోట్లు సంపాదించేవాడిని. ఆ నష్టాన్ని వాడు టేబుల్ కింద చెయ్యి పెట్టి తీరుస్తుంటే మీకేంటి బాధ? అమ్మా, వీళ్ళు ఎంత చెప్పినా మారరు. అనవసరంగా నువ్వు ప్రయాసపడకు. చూసినావా తిరుపతి, నీకు ఆస్తమా ఉండదనేసి నాకన్నా ఎక్కువగా వీడే గుర్తు చేస్తా ఉండాడు. మందులు వేసుకో, పోయేస్తాను. రేయ్ బండి తీరా. అలాగేయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.